ఇంద్రమిల్లు పథకం పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 18.31 లక్షల విలువైన 52 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఇంద్రమిల్లు లబ్ధిదారులు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇల్లు పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కరెంట్ బిల్ ఈరోజు ప్రభుత్వం మీ పేరు మీద కట్టేటువంటి సందర్భం అక్కడక్కడ ఈ విధంగా ఒకరిద్దరు మేము కరెంట్ బిల్ కడుతున్నామంటే ఒకటేమో ఆధార్ నెంబర్ తప్పుడు జరగడం వల్ల, లేదు ఇంటి కరెంట్ మీటర్ మామ పేరు మీద ఉంటుంది, తను జరిగిపోతాడు. ఇక్కడ ఇంటి పేరు ఒక్కోల పేరు మీద ఉంటుంది, లేదు అది తండ్రి పేరు మీద ఉంటుంది, తండ్రి జరిగిపోతాడు, కొడుకుంటాడు. ఆ విధంగా రెండు జతగాకపోవడం వల్ల జరిగేటువంటివి కూడా మనం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. దాంతో పాటు ఈరోజు మనం ఇంకా ఇచ్చుకోవాల్సింది ఏంటంటే కొత్త పెన్షన్ రాబో రోజుల్లో కూడా ఇంకా ఏవైతే ఇంతకుముందు అనుకున్నటువంటి కూడా అమలు చేసుకుని ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య ఉంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు అవకాశం ఇచ్చిన మన నిమ్మపల్లి గ్రామం రాగానే స్వాగతానికి ఆహ్వానించినటువంటి గ్రామ కమిటీకి సంబంధించిన పెద్దలు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది, గంగన్న గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ మెంబర్లు వాల్యా నాయక్ కానీ, అదేవిధంగా నాగరాజు కానీ, అజీమ్ కానీ, సత్యం కానీ, వీళ్ళందరూ మాజీ సర్పంచ్ సత్యాలందరూ మాట్లాడడం జరిగింది.